హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ఈరోజు మీకు చక్కటి 2 డిషెస్ని పరిచయం చేయబోతున్నాం. మొదటిగా నేను ఈరోజు మీకోసం చేసి చూపిస్తున్నాను మంగోలియన్ చికెన్. ఈ మంగోలియన్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్ కొద్దిగా బోన్లెస్, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా బ్రౌన్ షుగర్, వెల్లుల్లిపాయలు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయ రెబ్బలు అనమాట, ఉల్లిపాయ, అల్లం, ఇంకా సోయా సాస్. ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ కోసం కొద్దిగా సాల్ట్ ఇంకా పెప్పర్ కావాలి. బోల్డ్ అంత పెప్పర్ కావాలి కాబట్టి చెప్తూనే ఉన్నా. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకొని దాన్ని మన కార్న్ఫ్లవర్లో డస్టింగ్ చేసుకొని డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కూడా కొద్దిగా ఎక్కువ ఆయిల్ తోటి కానీ చేసుకోవచ్చు. ఆ విధంగా ఫ్రై చేసి చికెన్ని సపరేట్ చేసుకుంటాము. తర్వాత సాస్ తయారు చేసుకొని ఆ సాస్లో దాన్ని మిక్స్ చేస్తామన్నమాట, అంటే దాన్ని కుక్ చేస్తాం. ఇది ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కార్న్ఫ్లోర్ మనం తక్కువ తింటాం కాబట్టి మనము ఇందులో డైరెక్ట్గా కార్న్ఫ్లోర్ని డస్టింగ్ కోసం మాత్రం వాడుతుంటాము. కార్న్ఫ్లోర్ ఎక్కువనా పర్లేదు అనుకున్నట్లయితే కార్న్ఫ్లోర్లో కూడా కొద్దిగా సీజనింగ్ అంటే సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసి బ్యాటర్ లాగా తయారు చేసి వీటన్నింటినీ కూడా మనం బజ్జీల కోసం చేస్తాం కదా, ఆ విధంగా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవచ్చు అనమాట. సేమ్ అప్పుడు ఏంటంటే ఈ చికెన్ 65 కానీ చికెన్ మంచూరియాలు ఇలాంటివి తయారు చేసేటప్పుడు ఎలాగైతే చైనీస్ స్టైల్లో డిప్ చేసి బయటకు తీసి ఆ చికెన్ తోటి వండుకుంటారు, ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్. ఇది ఇలా మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఈలోపు స్టవ్ వెలిగించేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఫ్రై కోసం రెడీ చేసేసుకుంటాం. కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ డీప్ ఫ్రై లాగా రావాలన్నమాట. మనకి షాలో ఫ్రై కాదు, ఇది డీప్ ఫ్రై లాగానే రావాలి కాబట్టి కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది. అందుకనే ఎక్కువ ఆయిల్ వేసుకొని రెడీ చేస్తాం. ఓకే, సో ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత అంటే వేడైన తర్వాత దీన్ని డస్టింగ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం. తర్వాత సాస్ కోసం ఎలాగో కటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను వేడయ్యేలోపు కటింగ్స్ చేసుకుంటూ ఉంటాను. వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, అలాగే జింజర్ మొత్తం మూడింటిని కూడా చాప్ చేసుకోవాలన్నమాట. జింజర్ని మాత్రం నేను ఫైన్ చాప్ కాకుండా జస్ట్ జూలియన్స్ లాగా చాప్ చేస్తున్నాను, ఎందుకంటే సాస్లో బయట నుంచి ఇలా కనిపిస్తూ ఉంటే కూడా బాగుంటుంది జింజరు, అందుకని జూలియన్ స్టైల్లో కట్ చేస్తాను. బాగా వేడైపోయింది. అందులో కార్న్ఫ్లవర్ వేసి డస్టింగ్ చేస్తాం. మనకి ఏమైందంటే ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా చికెన్లో, సాల్ట్ అండ్ పెప్పర్ 2 వేసాం. చికెన్లో ఎప్పుడైతే సాల్ట్ వేసుకున్నామో సాల్ట్ తోటి వాటర్ ఊజ్ అవుట్ అవుతుంది కాబట్టి చికెన్లో ఉన్న మాయిశ్చర్ తోటి బాగా తడిగా వచ్చేస్తుంది. దాన్ని మనం దీనికి యూజ్ చేసుకుంటాం, సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అలా ఫ్రై అయిపోయాయి. అయిన తర్వాత డిష్ అవుట్ చేయండి. ఈ విధంగా వచ్చేసాయి కదా, కనిపిస్తున్నాయి.
ఇవి కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అయిపోయింది. నౌ ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే సాస్ తయారు చేసుకుంటాము. సాస్ తయారు చేసుకొని ఆ చికెన్ పీసెస్ వేసేసి ఫైనల్ డిష్కి వెళ్ళిపోతాం అనమాట. చక్కగా మనం ఏం చేసాం ఇప్పటి వరకు, చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసి ఆ విధంగా పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఒక సాస్ తయారు చేసుకొని సాస్లో ఆ చికెన్ వేసి ఫైనల్ డిష్ని కంప్లీట్ చేయాలన్నమాట. దీనికోసం కూడా మనం ఇదివరకు ఏదైతే ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ అదే ప్యాన్లోనే కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ ప్యాన్ అలాగే పెట్టేసుకున్నా. నౌ 1 by 1 జింజర్, గార్లిక్ ఇవన్నీ కూడా సాటే చేసుకొని చక్కటి సింపుల్ సాస్ వస్తుందన్నమాట. అందులో నుంచి మనం ఫ్రై చేసుకుంటాం. సాస్ అంటే మరి ఇందులో సూపీ టెక్స్చర్ ఏం రాదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే డ్రై స్నాక్ లాగానే ఉంటుంది అనమాట. తడితడిగా ఉంటుంది కానీ జ్యూసీగా టెక్స్చర్ రావడానికి, అట్ ది సేమ్ టైం జ్యూసీగా మరీ సాసీగా అయితే కనిపించదు. ఓకే, ఈలోపు ఉల్లిపాయను కూడా కట్ చేసుకుంటాం. జింజర్, గార్లిక్ అయితే ఇందువరకు కట్ చేసుకున్నాం కాబట్టి రెడీగానే ఉన్నాయి. సో మొదట గార్లిక్ అండ్ జింజర్ రెండు కలిపి వేసేస్తున్నాను. చాలా వేడిగా ఉన్నాయి, ఆయిల్ చాలా వేడిగా ఉంది కాబట్టి ఫాస్ట్గా చేయాలి, లేకపోతే బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఓకే, అండ్ ఇమ్మీడియట్లీ ఆనియన్ కూడా వేస్తున్నాను. కొద్దిగంత ట్రాన్స్లూసెంట్ కలర్ అంటాము. ఎలాగా అంటే ఉల్లిపాయకి మొత్తానికి ఆయిల్ పట్టేసి కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కనుక మనం వేసుకున్నట్లయితే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్తో పాటు మిగిలిన కుకింగ్ కూడా కంటిన్యూ అయిపోతుంది. ఓకే, సో నౌ ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేస్తాం. కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే కాస్త కారం మీరు వేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ మనం చికెన్లో పెప్పర్ యాడ్ చేస్తాం కదా, దానికి కూడా కారం ఉంటుంది, దానికి చూసుకోవాలి కొద్దిగా. అందుకని కొంచెం తక్కువగానే వేస్తాను చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఇప్పుడు సోయా సాస్. నౌ ఇందులో ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. తర్వాత దీనిపై నుంచి బ్రౌన్ షుగర్, మొత్తం అవసరం లేదు, కొద్దిగానే వేస్తున్నా. ఒక 4-5 పించెస్ పడుతుంది అంతవరకు. మరీ స్వీట్ ఎక్కువైపోయి డామినేట్ చేయకుండా టెక్స్చర్ కోసం మాత్రమే అనమాట. కొద్దిగా సాగీ టెక్స్చర్ వస్తుంది కదా బ్రౌన్ షుగర్ వేస్తే, దాంతోపాటుగానే కొద్దిగా స్వీట్నెస్ కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మ్యారినేషన్ టైంలో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా సరే. కొద్దిగంత కొరియాండర్, చాప్ చేసి వేసుకోవచ్చు. ఎక్కువ వేయకండి, డామినేట్ అవుతుంది మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. ఇందులో నేను సాల్ట్ యాడ్ చేయలేదు. రీజన్ ఏంటంటే సోయా సాస్ వేసాం కదా, సోయా సాస్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది. చికెన్లో ఆల్రెడీ మ్యారినేషన్ కోసం వేసాము, బట్ ఓవరాల్గా నాకు కొద్దిగా సాస్ కోసం మాత్రం తగ్గుతుంది అనిపించి ఒక్క పించ్ అన్నమాట, ఒక్క చిటికెడు మాత్రం వేస్తున్నా, సరిపోయింది. రైట్,
మంగోలియన్ చికెన్ రెడీ. స్టవ్ కట్టేసి నేను ప్లేట్లో పెట్టేసి డిష్ అవుట్ చేసి ప్రజెంటేషన్లో చూపిస్తాను, ఎలా ఉందో చూసి చెప్తారు కానీ. చాలా ఎమ్మీగా ఉంది చూడడానికి, క్రిస్పీగా చాలా చాలా బాగుంది అన్నమాట. ఒక దాంతో ఆగాలనిపించట్లేదండి. ఆనియన్స్ కూడా చక్కగా క్యారమలైజ్ అయ్యాయి బ్రౌన్ షుగర్ తోటి. జింజర్ కూడా అక్కడక్కడ మనము అలా జూలియన్స్ లాగా కట్ చేసుకోవడం వల్ల అది కూడా తగులుతోంది. చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా అయిపోయింది కదా, చూస్తూనే ఉన్నారు మీరు ఎంత సులభంగా చేసుకున్నాము. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. కట్ చేస్తాయి చికెన్ అయిపోయింది కదా, చక్కటి మంగోలియన్ చికెన్ తినేసాము. ఇప్పుడు మనము ఒక మంచి అద్భుతమైన వెజిటేరియన్ ఐటెం తయారు చేసుకోబోతున్నాము. వెజిటేరియన్ కూడా కాదు, ఏకంగా దీన్ని వేగన్ అనొచ్చు అనమాట, ఎందుకంటే అంత ప్యూర్ వెజిటేరియన్ తయారు చేసుకుంటున్నాం. మనం తయారు చేసుకోబోతున్నాము మంగోలియన్ టోఫు. ఈ మంగోలియన్ టోఫుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టోఫు ఒక బ్రిక్ తీసుకున్నాం. టోఫు అంటే పన్నీర్ అంటాం కదా, సో దీన్ని ఏమంటారంటే సింపుల్గా చెప్పాలంటే సోయా పన్నీర్ అనమాట. సో అదొక బ్రిక్. అలాగే క్యాప్సికమ్, బ్రౌన్ షుగర్, వెల్లుల్లిపాయలు, సోయా సాస్, అల్లం, క్యాలీఫ్లవర్ ముక్కలు, టొమాటో, సెలరీ స్టిక్స్, ఉల్లిపాయ, ఇంకా చిల్లీ పేస్ట్ ఆ చిల్లీ సాస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో బోల్డ్ అంత కుకింగ్, బోల్డ్ అంత కటింగ్, అన్ని పనులు ఉన్నాయి. ఫస్ట్ పాత్ర పెట్టేసుకొని ఇందులో వాటర్ వేసి క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని బ్లాంచ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి, జస్ట్ వాటర్, కొద్దిగా ఉప్పు వేసి క్యాలీఫ్లవర్ని బ్లాంచ్ చేసుకోవడానికి సరిపోయే విధంగా రెడీ చేస్తున్నాను అనమాట. దీంతో ఏంటంటే ఒకవేళ ఏదైనా ఇంప్యూరిటీస్ లాంటివి ఉన్నా కూడా క్యాలీఫ్లవర్లో అవన్నీ కూడా కిల్ అయిపోతాయి. దాంతోపాటుగానే క్యాలీఫ్లవర్ కూడా మనకు కుకింగ్కి రెడీగా ఉంటుందన్నమాట. కటింగ్స్ మొదలుపెట్టి, సో ఫస్ట్ టోఫు కట్ చేస్తున్నా. చిన్న ముక్కలుగానే చేసుకుందాం. అన్ని చక్కటి క్యూబ్స్ అన్నమాట. అది బ్లాంచ్ అవుతుంది. ఈలోపు ఇంకో పని ఏంటంటే ఇంకో పెనం పెట్టేసుకొని టోఫును కూడా ఫ్రై చేస్తున్నాం. వేడవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ టైంని మనం సద్వినియోగం చేసుకున్న కటింగ్స్తో ఫస్ట్ గార్లిక్ని చాప్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యాప్సికమ్, ఇది కూడా క్యూబ్స్. మనం ఎలా అయితే సోయా పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయో ఇంచుమించు అదే సైజ్ వచ్చే విధంగా ఇది కూడా క్యూబ్స్ తయారు చేసుకున్నాం. సో ఆనియన్ కూడా అదే విధంగా.
ఆయిల్ వేడిగా అయిపోయింది. ఇందులో టోఫు వేస్తాం. రైట్, ఇప్పుడు మనం కాలీఫ్లవర్ బ్లాంచింగ్ అయిపోయింది. విల్ టేక్ ఇట్ అవుట్. ఇది కూడా ఇంగ్రీడియంట్స్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఫ్రై అవుతోంది చక్కగా. ఇది అన్ని వైపులా కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అలా ఫ్రై అవనిద్దాం. ఈలోపు మనకి ఎలాగో కటింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి విల్ కంటిన్యూ విత్ సెలరీ స్టిక్స్ని కూడా క్యూబ్స్ కట్ చేసుకుంటాను ఇక్కడ. చాలా గుమగుమలాడిపోతున్నాయి సెలరీ అయితే. జింజర్ కూడా చాప్ చేసుకుంటానండి. ఆల్మోస్ట్ రెడీ ఇవి కూడా. ఫైనలీ టొమాటోని స్లైసెస్ సీడ్లెస్సే కావాలి మనకి కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క చెంప కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ టొమాటోని కూడా అదే విధంగానే క్యూబ్స్ కట్ చేసుకుంటాం. కటింగ్స్ అన్నీ అయిపోయాయి. ఈలోపు టోఫు ఫ్రై అయిపోయింది. మొదటగా టోఫుని డిష్ అవుట్ చేయాలి. రైస్ బ్లాంచింగ్ అవ్వాల్సినవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ అసలు వంట ప్రాసెస్కి సిద్ధంగా ఉన్నాం. ఇలాగో ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ గార్లిక్, తర్వాత జింజర్ రెండు వేసుకున్నాం. దీన్ని కొద్దిగా అలాగా సాటే చేసుకొని ఇందులో ఆనియన్, ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సో క్యాప్సికమ్ అండ్ సెలరీ అన్నీ వేసేసాం. ఇదన్నా నౌ టొమాటో వేస్తాం. కొద్దిగంత ఫ్రై అయిన తర్వాత we will add chili sauce. ఇప్పుడు బ్లాంచ్ చేసుకున్న కాలీఫ్లవర్ వేస్తున్నాను. ఇది ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి లాస్ట్లో వేసినా కూడా సరిపోతుంది. ఇది కాస్త బ్రౌన్ షుగర్, అలాగే సాల్ట్. కారం అవసరం లేదు ఎందుకంటే కారం ఆల్రెడీ మనము చిల్లీ
సాస్ వేసాం కాబట్టి కారానికి అది సరిపోతుంది. ఇవన్నీ కూడా కుక్ అయిన తర్వాత ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న టోఫు పీసెస్ ఉన్నాయి కదా, ఆ టోఫు పీసెస్ యాడ్ చేసుకొని వీటన్నిటితో పాటుగానే ఈక్వల్ హీట్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనలీ సోయా సాస్. ఇది వేయక ముందు వరకు మనకు మంచి సాలడ్ లాగా కనిపించేది. సోయా సాస్ వేసిన వెంటనే ప్రాపర్ చైనీస్ స్టైల్ డిష్ లాగా కనిపిస్తుంది అనమాట. అదే మంగోలియన్ స్టైల్ కూడా. సో సోయా కంపల్సరీ అనమాట దీంట్లో, మంగోలియన్ స్టైల్. రైట్, డిష్ రెడీ అయిపోయింది. వీఆర్ గుడ్ టు గో. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎమ్మి ఉన్నాయి కదా. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, ఆనందానికి ఆనందం. ఓకే, పర్ఫెక్ట్గా ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.